హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీనివాస్, జర్నలిస్ట్ని. బీటీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఎన్నికల విషయం మాట్లాడటానికి, అంటే రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎంత ఊపందుకుందంటే బయట 43, 44 ఎండొస్తుంటే నిజంగా అభ్యర్థుల్లో 48, 49 నడుస్తుంది ఇటు. అంత భయంకరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అసలు రాష్ట్రమంతా ఎలా ఉంది ఎన్నికల వేడి, ప్రత్యేకంగా విజయవాడ పరిస్థితి ఎలా ఉంది అనేది కనుక్కుందాం అని చెప్పి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్టు వెంకట గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే వెంకట గారు, ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల వేడి చాలా భయంకరంగా ఉంది. అయితే అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఎటేపు ఉందంటారు రూపు, ఓటర్లు ఎటేపు ఉన్నారు? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. వాస్తవంగా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ఎందుకనంటే ఇక్కడ రెండు బలమైన పార్టీల మధ్య పోరు కొనసాగుతుంది. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒకవైపు, ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానంతో లక్షలాది మందికి అభిమానాలు చూరగొన్న జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్రంలో బలం బాగా ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసిన నేపథ్యంలో ఒక బలమైన కూటమిగా తయారైంది. మరి ఇటువైపు ప్రత్యర్థి ఏమైనా బలం లేని వ్యక్తి ఏం కాదు. ఈయన ఇంతమంది ఉన్నా కూడా సింగిల్ గా ముందుకెళ్తున్నాడు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో 170 స్థానాల్లో 151 స్థానాలు కైవసం తీసుకున్నాడంటే అతను మామూలు వ్యక్తి అయితే ఏం కాదు. ఎందుకంటే ఆయన తక్కువ అంచనా కూడా లేదు ప్రస్తుతం. అంటే రెండు బలమైన ఒకవైపు కూటమి, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగానే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ గారు మేనిఫెస్టోలో ఏం చేస్తారని ఎదురు చూశారు జనాలు. ప్రతి ఒక్కరు కూడా, అంటే గతంలో నవరత్నాలు ఉన్నాయి కాబట్టి దాని రూపంలో ఇంకా మరింత ఏదైనా మంచి మంచి పథకాలు ఏమన్నా ప్రవేశపెడతారేమో అని ప్రజలు ఆశతో ఎదురు చూశారు. కానీ నవరత్నాల ప్లస్ పేరుతో ఉన్న పథకాలనే కొంత అమౌంట్ పెంచడం జరిగిందే తప్ప ఇందులో కొత్తగా ఏమీ కనిపించలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఈ మేనిఫెస్టో కొద్దిగా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేసారు. అయితే టీడీపీ సూపర్ 6 పేరుతో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది. అంటే ఈ మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోకి ధీటుగా గనక సూపర్ 6 ఉంటే అప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. మరి అది కూడా సూపర్ 6 కూడా అడపాదడపాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే హీనంగా ఉంటే చెప్పలేం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మేనిఫెస్టో మీద ఆధారపడి ఉంది రాష్ట్ర రాజకీయం అంతా. అటు ఆ పార్టీకి కావచ్చు, ఈ పార్టీకి కావచ్చు. అంటే నవరత్నాలు సూపర్ సక్సెస్ అయినాయి ఆయన విషయంలో. అంటే అట్లా కదా వెంకట గారు, ఇప్పుడు మేనిఫెస్టో మీద ఆధారపడి ఉందంటే ఇప్పుడు పథకాలు అనేవి వాళ్ళు ఇస్తా అంటున్నారు, టీడీపీ వాళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు కదా. ఇప్పుడు దాని మీద ఆధారపడి ఉందని మీరు ఎలా డిక్లేర్ చేయగలుగుతున్నారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఎన్నికల బరిలోకి వచ్చే టయానికి నవరత్నాల పేరిట ఆయన రావడం వల్లే ఆయన విజయం సాధించారని ఆ పార్టీ వర్గాల ఆలోచన. నవరత్నాలు ప్రజల్లో తీసుకురావడం వల్లే, ఆ మేనిఫెస్టో వల్లే మేము అధికారంలోకి వచ్చామని వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి పథకాలు ప్రజలందరూ కూడా చాలా మంది ఏంటంటే సంక్షేమ పథకాల మీద ఎక్కువ మంది ఆధారపడి ఉంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అని ఆలోచించే పరిస్థితులు లేరు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు అంటే ప్రజలకి ప్రస్తుతం చాలా దయనీయమైన ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏదన్నా సహాయ సహకారం అందితే బాగుండని అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టో మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు ప్రస్తుతం. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఉచిత బస్సు అని ఒక ప్రకటన చేశారు. ఏది ఆర్టీసీ ప్రయాణం. ఇలాంటి కొంత ప్రజల మీద ప్రభావం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ ఎలా ఉన్నాయంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద
2019 నుంచి 2024 వరకు భయం గనక ఉంటే ప్రభుత్వం మారే అవకాశం కనిపిస్తుందని ప్రజల నుంచి వస్తున్న వాదన. భయం కాకుండా భక్తి ఉంటే, భక్తి అంటే ఐ మీన్ ఈయన మంచి చేశాడన్న ఫీలింగ్ ఉంటే, ఈయన మీద అభిమానం ఉంటే మళ్ళీ ఈయన వస్తాడు అనే ఒక వాదన కూడా ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తుంది. ఇప్పుడు చూడు, 2 రకాలుగా. ఇదివరకు ఈ ఎన్నికల టైం దగ్గర పడే లోపు ఎవరు గెలుస్తారో చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పే పరిస్థితి కనిపించట్లా. ప్రజలు ఫస్ట్ ప్రజలతో మాట్లాడేటప్పుడు మన ముఖ కవళికలు, మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు, ఏమంటే రాష్ట్రంలో మరి జగన్ గారు 175కి 175 వచ్చేస్తాయంట కదా అని అంటే, అవునండి మరి ఆయన మంచి పరిపాలన అంటే అదేంటంటే ఆ పథకాలు బాగలేదు కదండి, ఏం దానివల్ల అవునండి చాలా ఇబ్బంది పడుతున్నామండి అని మళ్ళీ అదే వ్యక్తి 2 రకాలుగా, అంటే వచ్చిన వ్యక్తిని బట్టి మాట్లాడుతున్నాడు తప్ప తమ మనసులో ఉన్న వాదనని బయట పెట్టట్లా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పే పరిస్థితి చివరికి ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా తెలియని పరిస్థితి. అంటే ఇప్పుడు ఓటర్ న్యూట్రల్ గా ఉన్నారంటారా? న్యూట్రల్ గానే ఉన్నారు. సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. అది ఎవరికి భరోసా ఇస్తున్నారో తెలియటం లేదు. ఇస్తే గనక భరోసా ఇచ్చిన వ్యక్తి ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ మళ్ళీ విజయకేతనం ఎగరవేస్తుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఇదేనికి వేసారా అనేది సస్పెన్స్ లో పెట్టేశారు. గతంలో నోటి వరుసగా మాట వరుసగా చెప్పేవాళ్ళు ఈసారి టీడీపీ అధికారం రావాలి, లేదంటే ఈసారి వైసీపీ అధికారం రావాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది చెప్పట్లే ఎవరో. చెప్పే కదా ఇందాక, 2-4 ధోరణుల్లో ఉన్నారు. అంటే సమయం సందర్భం కోసం ఎదురు చూస్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా ఏదో ఒక పార్టీకి వేసి గెలిపించాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అది ఏ పార్టీ అనేది చెప్పలేని పరిస్థితిలో ఉంది. కానీ ఏ పార్టీకి అనుకున్నారో వాళ్ళు మాత్రం విజయ డమాకా మామూలు కాదు. 140 అబోవ్ వస్తాయి ఎవరికి వచ్చినా. అంటే ఇప్పుడు ఈసారి గెలుపు 1 సైడ్ అయింది అంటారా? 100% 1 సైడ్ అవుద్ది. అది ఎవరికి అవుతుందో తెలియదు. ఇటు వైసీపీ కావచ్చు, లేదా టీడీపీ కూటమి కావచ్చు, చెప్పలేము. కాదండి, ఇప్పుడు పోటీ చూస్తేనేమో త్రిముఖ పోటీ, 3. ఒక పక్క పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు, ఒక పక్క బీజేపీ అయి ఉండొచ్చు, అదే అంటే వాళ్ళంతా కూటమి అనుకోండి, ఒక పక్క జగన్ అయి ఉండొచ్చు వైసీపీ. ఇప్పుడు దీనికి అంటే మేము చేసిన సర్వేలో, ఇప్పుడు మా బీటీవీ చేసిన సర్వేలో ఏం జరిగిందంటే, ఒక ఇంట్లోనే ఇప్పుడు ఒక ఇంట్లో భార్య భర్త ఉన్నారు అనుకోండి, భార్య భర్త ఓట్లు 2 అయినాయి అంట. అంటే 2 ఎట్లయినాయి అంటే, నేనేమో ఇప్పుడు నేను చదువుకున్నాను, లేకపోతే నాకు ఉద్యోగం కావాలనో, లేకపోతే నాకు అభివృద్ధి కావాలో అనో, నేను పార్టీ ఓటు వేయాలనుకుంటా నేను. అయితే మా మిస్సెస్ వచ్చేసి మాకు అమ్మ ఓడి ఇచ్చిందనో, నాకు పథకాలు వచ్చినాయని చెప్పి మా మిస్సెస్ ఒక పార్టీ ఓటు వేయాలని. ఇప్పుడు అంటే ఒక ఇంట్లోనే 2 ఓట్లుగా చీలినప్పుడు మీరు ఒకవైపే గెలుపుంటుందని ఎలా అంటారు? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు మహిళలంతా అన్ని చోట్ల మహిళలందరూ ఒకేలాగా ఉండరు. అలాగే అన్ని ప్రాంతాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు ఒక టైప్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. సిటీలో కొద్ది డెవలప్డ్ ఏరియా కాబట్టి కొద్ది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సిటీలో ఉన్న ఆడవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు పథకాల గురించి అంతగా ఆలోచించే పరిస్థితి ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా పథకాల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మనకు మంచి జరిగితే వాళ్ళని గుర్తుంచుకుంటారు గ్రామాల్లో. గ్రామీణ ఓటింగ్ నే పరిగణలో తీసుకొని మనం ఎవరు గెలుస్తారనేది చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే సిటీలో మార్పు వచ్చిందిగా, సిటీలో చదువుకున్న ఆడపిల్లలు కూడా ఉంటారుగా. అంటే సిటీలు తక్కువ కదా, పల్లెటూర్లు ఎక్కువ కదా మామూలుగా. అదేనండి, సిటీలో ఈ పరిస్థితి ఉంది. అంటే పల్లెటూరులో ఉన్న ఆడపిల్లలు చదువుకోరని మీరు ఎలా చెప్తారు? పల్లెటూరులో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఎలా అనుకుంటారు? వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటది కదా. ఆ ఇంట్లో ఒక్క భార్యకే అలా అనిపిస్తే మరి అలా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, పిల్లలు పెద్దోళ్ళు అయి ఉన్నారు, వాళ్ళు మేజర్లు అయి ఉన్నారు, వాళ్ళకి ఓటు హక్కు ఉందనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇలా అంటే ఒక చోటని కాదు, అన్ని చోట్ల మనం పరిగణలో తీసుకొని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా అభివృద్ధి వైపు, అభివృద్ధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, పరిశ్రమలు కావాలనుకున్న వాళ్ళు ఒక వింగిలో ఉన్నారు. లేదు మనకి వాటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, కేవలం సంక్షేమ పథకాలు ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గెలుపు ఏదనేది చెప్పలేని పరిస్థితిలో ఉంది. 100% ఉంది. సరే సార్, ఓకే. అయితే విజయవాడ పరిస్థితి మాట్లాడుకుందాం. సరే, రాష్ట్ర పరిస్థితి అంటే ఆఫ్ అంటున్నారు. ఓకే, విజయవాడ పరిస్థితి ఉందాం. విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుకుందాం.
సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కూటమి తరపున బోండా ఉమ అని ఒక బలమైన వ్యక్తి అతను మామూలుగా చూసినా సరే కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన సరే ఆయన చాలా బలమైన వ్యక్తి. ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా ఇక్కడే గెలిచిన వ్యక్తి. ఇటు చూస్తే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఆయన కూడా అసలు ఆయనకి చాణక్యుడు అనే పేరు కూడా ఉందంట. అది నేను ఇందాక విన్నాను. ఆయన చాణక్యుడు, ఆయన ఏదైనా సరే చేయగల కెపాసిటీ ఉన్నాడు అని. అయితే ఈ ఇద్దరిలో సెంట్రల్ నియోజకవర్గం ఓటర్లు ఎటైపు ఉన్నారంటారు? ఏ పార్టీని ఎన్నుకునే దిశగా ప్రయాణం చేస్తున్నారంటారు? 100% దీని గురించి అయితే మన సెంట్రల్ విషయానికి అయితే కొంత చెప్పే అవకాశం ఉంది. మనం చెప్పేసుకోవచ్చు. చెప్పండి. ఎందుకంటే సెంట్రల్ లో ఆల్రెడీ మనం అనేక సర్వేలు చూసుకుంటే ఇప్పుడు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మార్చడంలోనే ఇక్కడ బలమైన నాయకుడిగా బోండా ఉమాని పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మల్లాది విష్ణు అంతకుముందు ఎమ్మెల్యేగా 2-3 సార్లు చేసినప్పుడు కూడా ఆయన ఇక్కడ ఇస్తే గెలవరు అనే ఒక సూచకప్రాయమైన విషయాన్ని తీసుకొచ్చి ఒక బలమైన అభ్యర్థి ఇక్కడ కావాలని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వేశారని అక్కడే బోండా ఉమ బలమైన అభ్యర్థి అని అర్థమైపోయింది సీఎం. ఓకే, ఆయన బోండా ఉమ గారు ఆయన కూడా గతంలో 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జనానికి చాలా దగ్గరగా ఉండటం. 2014 నుంచి 2014లో ఎన్నికల టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో దాదాపు 151 సీట్లు కైవసం చేసుకున్న క్రమంలో కూడా ఆయన కేవలం 23 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అంటే అంత బలం ఆయనకి వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఈ నియోజకవర్గంలో అంత బలంగా ఉంది కాబట్టే ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనం ఈ మార్పులు చేర్పుల విషయాన్ని పరిగణలో తీసుకుంటే చెప్పుకోవచ్చు. అలా అని వెల్లంపల్లి శ్రీనివాసన్ తక్కువ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక బలమైన అభ్యర్థి ముందు ఇంకో బలమైన అభ్యర్థిని దించాలని అనుకున్నప్పుడు ఆయన కూడా బలమైన అభ్యర్థే కదా. అవును కదా, మనం దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి కదా. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఎలా తిరుగుతున్నాడంటే, అంటే కొత్త కాబట్టి జనానికి పరిచయం అవ్వాలి కాబట్టి బోండా ఉమకి ఆ పరిచయాలు అవసరం లేదు, ఎందుకంటే ఆయన అందరికి తెలిసిన వ్యక్తి. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ నియోజకవర్గం కొత్త కాబట్టి ప్రతి ఒక్కరిని కలవాలి కాబట్టి విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఇదంతా పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పథకాలు అమలు చేశారు నవరత్నాల పేరిట. దాదాపు 1,50,000 మంది ఉన్నారు అనుకోండి. మన ఇక్కడ ప్రజలు 1,50,000 మంది ఉన్నారు అనుకోండి, ఏది నిరుపేద కుటుంబాలకు సంబంధించి. అందులో 1,00,000 మందికి పథకాలు ఇచ్చింది గవర్నమెంట్. 1,00,000 మందికి వీళ్ళ ఆలోచన చెప్తున్నాను నేను. 1,00,000 మందికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 1,00,000 మంది ఆ పార్టీ వైపే ఉంటారన్న ఆలోచనలో ఉంటారుగా కామన్ గా. అంటే మేము పథకాలు ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లు వేస్తాం. సరే, అందులో ఒక 20,000 30,000 తీసేయండి, ఒక 70,000 ఓట్లు ఉంటాయి అనుకోండి. మిగతా అన్ని కూడా పార్టీని చూసి ఇంతవరకు వస్తే మిగతా అన్ని కూడా వ్యక్తిగతంగా ఆయన చేసే ఓట్లు ఉంటాయి కదా. ఆయన సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతరత్వ వేరే వాళ్ళు, ఆయన అభిమానులు, వీళ్ళంతా కూడా కలిపి ఓట్లు వేస్తే ఆల్మోస్ట్ విజయం చేకూరిపోద్దన్న ఆలోచనలో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. కానీ బోండా ఉమ చాలా స్తబ్దిగా ఖచ్చితంగా విజయం మనదే అని ధీమాగా కూర్చొని ఉన్నాడు ఆయన. అటు చూస్తే వెల్లంపల్లి కూడా ఖచ్చితంగా మనమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తాం. ఇక్కడ సెంటర్లో ఓటర్లు మరి కొత్తగా వచ్చిన వెల్లంపల్లికి నియమించుకుంటారా, లేకపోతే బోండా ఉమ గతంలో ఓడిపోయాడు కాబట్టి ఆయన మీద ఉన్న సానుభూతితో మళ్ళీ ఈసారి గెలిపించుకుందాం అనుకుంటారా అనేది ప్రజల నిర్ణయం. అది మనం ఆలోచించిన విధానాన్ని బట్టి చూస్తే ప్రజలు 2 రకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా. కొంతమంది ఏమో బోండా ఉమ బలమైన నాయకుడు, ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, అందరితో కలిసిపోయి ఉంటాడు ఆయన కాబట్టి ఆయనే గెలిపించుకుందాం అని కొంతమంది అంటుంటే, వెల్లంపల్లి వాళ్ళ ఏరియాని చాలా డెవలప్ చేసుకున్నాడు, మన ఏరియాని కూడా డెవలప్ చేస్తాడు, ఇక్కడ కొత్తగా వచ్చాడు కాబట్టి సంక్షేమ పథకాలు జగన్ చూసి మన సంక్షేమ పథకాలు చాలా అమలయ్యాయి కాబట్టి ఆ పార్టీకి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే సెంట్రల్లో పోరు మాత్రం హోరాహోరీగా ఉంది. ఇద్దరు మొదట్లో 1 సైడ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం హోరాహోరీగానే ఉంది. ఎవరు గెలుస్తారనేది, ఎవరు గెలిచినా కూడా నాకు తెలిసి ఒక 10,000 ఓట్ల లోపే, ఒక 10,000 ఓట్ల లోపే. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ బాబురావుది చాలా కీలకమైన పాత్ర. మీకు ఐడియా ఉందా లేదు? సిపిఎం పార్టీ తరఫున గతంలో జనసేన పార్టీతో టైఅప్ అయిపోయి ఉన్నప్పుడు ఆయన మంచి ఓట్లు వచ్చినాయి, ఆయనకి చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సిపిఎం పార్టీ తరఫున ఉన్నప్పుడు కూడా మంచి ఓటింగ్ వచ్చింది ఆయనకి. ఆయనకు కూడా కొంత అభిమాన సంఘాలు ఉన్నాయి. ఎర్రజెండా ఒకప్పుడు
ఇదంతా ఎర్రజెండా కంచుకోట కాబట్టి ఆ అభిమానం ఇంకా ఉంది. బాబురావు ఎవరి ఓట్లు అయితే చీలుస్తారో తెలియదు కానీ ఆ ఎవరి ఓట్లు చీలుస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఆ ఓట్లు ఎవరికి అయితే చీలినాయో వాళ్ళు ఓడిపోవడం మాత్రం ఖాయం. అంటే సెంట్రల్ లో సిపిఎం బాబురావు గారు కీలకం అని ఉన్నారంటారా? త్రిముఖ పోటీ ఒక విధంగా. ఎందుకంటే వీళ్ళిద్దరిని చూసేసాం. పాపం స్థానికుడు ఎంతో కాలం నుంచి ప్రజా సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు కాబట్టి ఈసారికి మన నియోజకవర్గానికి సిపిఎం పార్టీ తరఫున బాబురావు గారికి ఒకసారి చూద్దాం అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇద్దరు బలమైన వ్యక్తులు ఉన్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి చాలా కాలంగా అదే పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్తున్న వ్యక్తి, ఒక ప్రజాసేవలో ఎప్పటికప్పుడు సమస్యలు వస్తే ముందుకు వచ్చే వ్యక్తి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చేద్దాం అనుకున్నా ఆశ్చర్యం లేదు. ఇది ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గ పరిస్థితి. త్రిముఖ పోటీ బాగా బలంగా ఉంది. ఖచ్చితంగా 100% ఎవరైనా కానీ అతి 10,000 ఓట్ల లోపే గెలుస్తారు. ఓకే వెంకట్ గారు, మరి పశ్చిమంకి వెళ్దాం. పశ్చిమంకి వెళ్తే అటు సుజనా చౌదరి ఆయన మీద ఉన్న టాక్ ఏంటంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టగలడు అంట. ఆయన డబ్బులు ఎంత ఖర్చు పెట్టగలడు, నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ఆయన ఖచ్చితంగా మాట్లాడారు. ఇటు వచ్చి ఆసిఫ్, అసలు వాళ్ళిద్దరి మీద ఎలా ఉండబోతుంది అంటారు? అందులో ఒక ముఖ్యమైన విషయం, అక్కడ జనసేన అభ్యర్థి ఇటువరకు పోతిన మహేష్ గారిని తీసేసి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. ఇప్పుడు అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? అక్కడ మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంతకు ముందు అక్కడ అభ్యర్థి గెలిచిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అవును, ఓకే, అవును. అక్కడ ఆయన కాదని అక్కడి నుంచి ఆయన ఇక్కడికి ఇచ్చి అక్కడ ఆసిఫ్ కి ఇచ్చారు. ఆసిఫ్ ఆర్థికంగా కొద్దిగా వెనకబడిన వ్యక్తి. కాకపోతే ఆ ప్రాంతంలో ఆయన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనేది వాళ్ళ ఆలోచన నేపథ్యంలో జగన్ గారు ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఏదేమైనప్పుడు కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిగానే ఆసిఫ్కి కేటాయించేశారు. కానీ రెండో వైపు వ్యక్తి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్కి ఇద్దాం అనుకున్నారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగా తప్పని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కొన్ని టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో విజయవాడ లాంటి ప్రాంతంలో ఒక మంచి పేరున్న వ్యక్తి సుజనా చౌదరి అంటే అతను ఒక సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, ఆయన ఒక శక్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒక 2 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి. ఒక ఇంట్లో బాగా డబ్బు ఉన్నవాడు, ఒక ఇంట్లో డబ్బు లేనివాడు ఉన్నాడు. మనకు అవసరం అయితే ఉపయోగపడేది ఎవరైనా మనం ఆలోచిస్తాం. డబ్బు లేనివాడిని ఆలోచిస్తామా, డబ్బు ఉన్నవాడిని ఆలోచిస్తాం కదా. ఇప్పుడు అక్కడ ఉన్న ఓటర్లు కూడా అలా ఆలోచించే పరిస్థితి ఉండలేకపోవచ్చు. ఎందుకంటే చెప్పలేము. ఇప్పుడు సుజనా చౌదరి అనే వ్యక్తి గతంలో అనేక పదవులు చేసిన వ్యక్తి. ఆయన అందుట్లో ఆ ప్రాంతంలో సుజనా చౌదరికి సంబంధించిన పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి వ్యక్తిగతంగా కొంత ఓటింగ్ కూడా ఉంది అక్కడ. గతంలో పశ్చిమ నియోజకవర్గం అనే పేరుతో సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడినప్పుడు కోటా శ్రీనివాసరావు గెలిచారు ఇక్కడ. బీజేపీ తరఫున. అంటే ఆ ఓటింగ్ ఉందిగా, ఖచ్చితంగా ఉంటది కదా. అందుట్లో కనకదుర్గమ్మ గుడి అక్కడే ఉంది. మీరు ఎన్ని గమనించుకుంటే ఈయన అభివృద్ధి చేస్తాడనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా. ఏదేమైనప్పుడు కూడా ఒక బలమైన అభ్యర్థి మాత్రమే వచ్చాడండి అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున. అంటే వాస్తవానికి అక్కడ జల్లికాన్ తెలుగుదేశం పార్టీ నిలబెట్టినా ఆయన బలమైన వ్యక్తే, పోతిన వెంకటమేష్ బలమైన వ్యక్తే. తప్పని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం వల్ల సుజనా చౌదరిని కూడా, అంటే వ్యక్తిగా బలమైన వ్యక్తి. పార్టీ పరంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ లేకపోయినా అక్కడ ఓటర్లు ఎటువైపు ఉన్నారంటారు. మెయిన్ ఇక్కడున్న సామాజిక వర్గం రూపంలో చూసుకున్నట్లయితే ఆసిఫ్ కి అక్కడున్న ముస్లింస్ అంతా సహకరిస్తే ఖచ్చితంగా విజయ అవకాశాలు చేకూరే అవకాశాలు ఉంటాయి. ఆసిఫ్ కనుక ఆయన సామాజిక వర్గం ఖచ్చితంగా సహకరిస్తే అవకాశాలు ఉంటాయి. లేదు, వాళ్ళల్లో కూడా టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి జలీల్ ఖాన్ ఉన్నాడు, ఎంఎస్ బేగ్ ఉన్నాడు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, బలమైన వ్యక్తులు ఉన్నారు అక్కడ. వాళ్ళ వర్గం కూడా చీలిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే ఇక్కడ జనసేన పోతిన వెంకట మహేష్ సంబంధించి నగరాల సామాజిక వర్గం ఉంది అక్కడ. చాలా బలమైన వ్యక్తులు ఉన్నారు అక్కడ, చాలా మంది ఓటర్లు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన వైసీపీ పార్టీలో చేరిపోయాడు కాబట్టి ఇటువైపు టర్న్ అవుతారో లేదనేది కూడా ఇప్పుడు సందిగ్ధమే. ఎందుకంటే ఆయనతో పాటు వెళ్ళిన వారి సంఖ్య తక్కువే.
జాయినింగ్ అయిన వాళ్ళ సంఖ్య తక్కువ. అదేనండి. అర్థమైందండి. ఓ బీభత్సమైన పెద్ద స్థాయిలోకి వెళ్ళి జాయినింగ్ అవ్వాల. కొంతమంది జాయిన్ అయ్యారు. ఆయన అనుచరులు, ఆయన అనుచరు వరకు వాళ్ళందరూ కూడా ఆయనతో ప్రచారంలో తిరిగే వాళ్ళు జాయిన్ అయ్యారు. నగరాలంతా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారనేది కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి ఆసిఫ్ కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు, స్థానికుడనే ఆలోచనతో చేయొచ్చు. అదే విధంగా ఒకవేళ అభివృద్ధి పదంగా ఇంకేమైనా ముందుకు తీసుకెళ్తాడేమో ఉద్దేశంతో, ఈయన ఆర్థిక పరమైన బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట్లో సుజనా చౌదరి వెళ్ళినప్పుడు వారు వన్ సైడ్ అనుకున్నారు, అంటే వైఎస్ఆర్సీపీ గెలుపు గాయం అనుకున్నారు. కానీ ఆయన తిరుగుతున్న విధానం, ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే ఆటోమేటిక్ గా ఆయన బలం కూడా కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా బలంగా రెండు పార్టీలు చాలా చాలా తీవ్ర స్థాయిలో రెండు హోరాహోరీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏం విజయం చేకూరుస్తుంది అనేది ఇంకా అక్కడ ప్రజల నిర్ణయం. నేను చెప్పాను కదా, సామాజిక వర్గం చూసుకుంటే ఒక పార్టీ లేదు, ఇక మన ఏరియా అభివృద్ధి కదా ఆర్థిక పరంగా మనకి ఎక్కువ కావాలి, మనం ఇంకొద్ది చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకో పార్టీని ఎంచుకుంటారు. అది పరిస్థితి. ఓకే సార్, తూర్పుకి వెళ్దాం. తూర్పు నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఇక్కడ ఒక అతనేమో దేవినేని అవినాష్, ఒక అతనేమో గద్దె రామ్మోహన్. ఇద్దరు ఒకే సామాజిక వర్గం. అక్కడ ఆ సామాజిక వర్గం ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు. రెండోది, అక్కడ గద్దె రామ్మోహన్ దాదాపుగా డిక్లేర్, అంటే వాళ్ళందరూ ఆయన ఎన్నుకుంటారు. ఎప్పుడు మరి ఆయన కావాలనుకుంటాం, ఎందుకు అనుకుంటారో తెలియదు. కానీ మరి ఒక అవకాశం దేవినేని అవినాష్ గారికి ఇస్తారా ఈసారి ఎవరా? ఓకే, ఇది మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి దేవినేని అవినాష్ అనే వ్యక్తి అసలు రాజకీయ రంగ ప్రవేశం చేసిందే టీడీపీ పార్టీ తరఫున. ఓకే, టీడీపీ పార్టీ తరఫున గుడివాడలో పోటీ చేసి కొద్దిగా తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి వైసీపీ పార్టీలో చేరిపోవడం జరిగింది. ఇదంతా ఓకే. అయితే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ కి అత్యంత దగ్గరగా వ్యక్తిగా పెరిగిన వ్యక్తి మన దేవినేని అవినాష్. ఈయన యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి అభివృద్ధి మీద పట్టున్న వ్యక్తి, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక మంత్రి తనయుడిగా, ఒక ఎమ్మెల్యే తనయుడిగా మంచి పేరుంది, కొద్దిగా అవగాహన ఉంది. కాబట్టి ఆయనకి టికెట్ కేటాయించారు. ఒక బలమైన వ్యక్తి కూడా అక్కడ. అవును, ఆ నియోజకవర్గంలో ఒక బలమైన వ్యక్తిగా చెప్పుకోవాలి. దేవినేని అవినాష్ కాకపోతే వారు వన్ సైడ్. ఓకే, గద్దె రామ్మోహన్ గెలవడం ఖాయం. ఓకే, కానీ ఇప్పుడు దేవినేని అవినాష్ రావడం వల్ల అక్కడ కూడా హోరాహోరీగా ఉందని చెప్పుకోవాలి. ఎలాగంటే అక్కడ రెండు సామాజిక వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. ఒకటి ఎవరైతే వీళ్ళు సామాజిక వర్గం అభ్యర్థులు ఉన్నారో ఆ సామాజిక వర్గం ఒకటి, కాపులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. కృష్ణలంక, రాణిగారి తోట ఆ ప్రాంతాల్లో కాపులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ రెండు సామాజిక వర్గాల హోరాహోరీగా ఉన్నారు అక్కడ. అయితే వీళ్ళ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపిద్దో వాడే విన్, అందులో నో డౌట్. అవును, ఎందుకంటే అది మొదటి నుంచి వాళ్ళందరూ ఒక యూనిటీగా అనుకొని వీళ్ళకి వేయాలనుకుంటే వాళ్ళే విన్. అవును, కానీ ఇక్కడ దేవినేని అవినాష్ ఎన్నో ఏళ్లనాటి సమస్యని అక్కడ రిటైనింగ్ వాల్ కట్టిన నేపథ్యంలో కృష్ణలంక, రాణిగారి తోట ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా వాళ్ళ వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదాన్ని నుంచి నివారింపజేశారు. కాబట్టి దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఒక మంచి చేశాడనే ఉద్దేశం కూడా అక్కడ ఉంది. అర్థమైందండి. అది సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఇంకా వారు వన్ సైడ్ అయిపోద్ది. లేదు, మరి ఈ సామాజిక వర్గం కూడా సహకరించాలి కదా. ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎటువైపు ఉంటారో కూడా చూడాలి. అయితే ఇక్కడ హోరాహోరీ, ఇక్కడ కూడా చాలా అతి తక్కువ మెజార్టీతోనే గెలుస్తారండి. ఇద్దరులో ఎవరైనా కానీ అతి తక్కువ మెజార్టీతో గెలుస్తారండి, అందులో నో డౌట్. ఎక్కువ మెజార్టీ ఏం రాదు. ఎందుకంటే గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి సౌమ్యులు, వివాద రహితుడు. ఇప్పుడు వరకు వచ్చి ఆయన మీద ఎటువంటి వివాదం లేదు. ఆయన అసలు విజయవాడలో ఆ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా మాత్రం ఉన్నాడు. ఆయన స్థానికులతో మెలిసిపోయి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎవరితోనూ విభేదాలు ఉండవు, ఎవరితోనూ ఘర్షణలు ఉండవు, ఏముండవు. ఆయనంతా ఒక డిఫరెంట్ స్టైల్. మరి అలాంటి వ్యక్తి ఇంతకాలం ప్రజలతో మమేకమైన వ్యక్తి మళ్ళీ ఈయన అయితేనే బాగుంటుంది అనుకుంటే మనం ఏం చేయలేం. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈయన బలమైన వ్యక్తే, అటు చూస్తే ఆయన బలమైన వ్యక్తే.
మరి ఈ బలమైన వ్యక్తుల నేపథ్యంలో హోరు చాలా హోరాహోరీగా ఉంది. పోరు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ చెప్తున్నాను కదండి, విజయవాడ మూడిట్లో ఇటు తూర్పు కావచ్చు, పశ్చిమ కావచ్చు, అటు తూర్పు సెంట్రల్ కావచ్చు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గెలిస్తే వారు వన్ సైడ్, వారు వన్ సైడే. ఏ పార్టీకైనా వారు వన్ సైడే. మూడు నియోజకవర్గాల్లో మీరు చూసుకున్నట్లయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. అందులో నో డౌట్. వస్తే కూటమి, లేకపోతే వైసీపీ. అంతేగాని ఒక చోట ఒకళ్ళు గెలవడం, ఒక చోట ఇంకోళ్ళు గెలవడం అనేది ఉండదు. మూడు నియోజకవర్గాలు కూడా ఒకటే బాణి కనబడుతుంది. అది మాత్రం మనం ఖచ్చితంగా చూస్తాం రానున్న ఎలక్షన్ తర్వాత. అది ప్రజల నుంచి వచ్చిన వాదన అండి, మన వాదన కాదు ఇది. మనం ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మాట్లాడిన నేపథ్యంలో ప్రజల నుంచి చెప్పిన మాటలు ఏంటంటే, ఈసారి వస్తే కూటమి వస్తుంది, లేదంటే వైసీపీ వచ్చిద్దండి. గతంలో మనం చూసుకున్నాం, ఇక్కడ టీడీపీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అలాగే వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అంతే కదా, మనం సెంట్రల్లో మల్లాది విష్ణు గెలిచాడు, అక్కడ చూస్తేనేమో పెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచాడు, ఇక్కడ చూస్తే గద్దెరామన్ గెలిచాడు. ఎక్కడ ఎప్పుడు చూసినా గద్దెరామన్ టీడీపీ తరఫున ఆయన గెలవడం అక్కడ. కానీ ఈసారి వాళ్ళకి కాదు, మూడు ఒకేలాగా వస్తాయి అన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అంటే ఇప్పుడు టోటల్ విజయవాడ సిటీ మొత్తంలో వస్తే వైసీపీ వచ్చింది, లేదా టీడీపీ వచ్చింది, అంతేగాని ఒక రెండటు ఒకటి ఏది జరగదు. వస్తే కూటమి, లేదంటే వైసీపీ. ఇది ప్రస్తుతం ప్రజల నాడి, అదే జరుగుతుంది. ఇదండి సంగతి.